చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కొబ్బరి, కొంచెం నూనె, ఉప్పు, జీలకర్ర, పసుపు, కారం, శనగపప్పు, కరివేపాకు, ఉల్లిపాయ. స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా నూనె, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, చిక్కుడుకాయ అండి. కొద్దిగా ఉప్పు, కొంచెం వాటర్ అండి. కొంచెం ఉడకనివ్వాలి వాటర్తో. చిక్కుడుగా ఉడికిందండి. కొద్దిగా కారం, కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. మనకు బాగా ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ ఫస్ట్ వేయకూడదు, ఉప్పు అయిపోతుంది లేదా కారం అయిపోతుంది. మళ్ళీ మూత పెట్టేయాలి. తురం పెట్టుకున్న పచ్చి కొబ్బరి అండి. ఈ పచ్చి కొబ్బరి వేసినాక కాసేపు ఉడకనివ్వండి. కొబ్బరి అంతా కలిస్తే చాలా బాగుంటుంది ఫ్రై. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది మనకి రసం పెట్టుకున్నప్పుడు కానీ, పప్పుచారులు పెట్టుకున్నప్పుడు కానీ, ఉలవచారు పెట్టుకున్నప్పుడు కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. పక్కన నంచుకుంటే అన్నంలో కూడా కలుపు తినొచ్చు. ఇది చాలా హెల్దీ ఫ్రై అండి. ఇది చిక్కుడుకాయ ఫ్రై, టేస్టీ ఫ్రై. ఉడికిందో లేదో చూసుకుని స్టవ్ ఆపేయాలి. ఉడికిపోయిందండి. ఉప్పు కారం కావాలంటే ఇప్పుడే వేసుకోవాలి కొంచెం. తర్వాత కలిపితే సరి కలవదు.